హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కికీ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో ఫిష్ కర్రీ అండి. మా బ్రదర్ అయితే మార్నింగే తీసుకొచ్చారు. సో కొంచెం ఎర్లీగా చేసేద్దాము త్వరగా అని చెప్పేసి నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. ఎలాంటి మసాలాలు కూడా వేయకుండా చాలా సింపుల్గా. బిగినర్స్ ఎవరైనా ఉంటే ఇదైతే ఈజీగా చేసుకోవచ్చు, అస్సలు కష్టం అని అనిపించదు. ఫస్ట్ ముక్కలు అయితే మనం మంచిగా కడుక్కోవాలండి. కొంచెం నిమ్మకాయ రసం, కొంచెం ఉప్పు వేసి ఒక 5 minutes పక్కన పెట్టి కడుక్కుంటే వండినాక నీసు వాసన అనేది ఉండదన్నమాట. సో మళ్ళీ కడుక్కొని మంచిగా వాటర్ని వంపేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇదే మసాలా, ఇంతకు మించి వేరే మసాలా అయితే ఏమీ లేదు. జస్ట్ ఈ పౌడర్సే వేసుకొని ముక్కకు మంచిగా కలుపుకోవాలన్నమాట, 2 సైడ్లు అంటేలాగా. మనకి టైం ఉంటే ఒక 1/2 hour కూడా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవచ్చు. టైం లేదంటే 10 to 15 minutes పెట్టుకున్నా సరిపోతుంది. అండ్ ఇలా కలుపుకున్న ముక్కలు మనం షాలో ఫ్రై కూడా చేసుకొని తినేసేయొచ్చండి, ఎందుకంటే అంత బాగుంటుంది ఇది మ్యారినేట్ అయ్యాక. నేనైతే ఫ్రై ఏం చేయట్లేదు, కర్రీ కోసమే చేసేస్తున్నాను. ఇవైతే పక్కన పెట్టేసుకొని ఆనియన్స్ అండ్ టమాటో పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. మామూలుగా మనం ఏంటంటే ఆనియన్స్ కాల్చుకొని లేదంటే రోస్ట్ చేసుకొని నేనైతే చేస్తాను. ఇప్పుడు నాకు అంత టైం లేదని చెప్పేసి నార్మల్గా డైరెక్ట్ పచ్చివే పేస్ట్ చేస్తున్నాను. చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి మిరపకాయలు అయితే వేయించుకుంటున్నానండి. అవి మంచిగా రోస్ట్ అయినాక మళ్ళీ ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేయాలి. ఈ పేస్ట్ వేస్తే కొంచెం ఈ పచ్చిదనం పోయే వరకు కాలాలన్నమాట, ఎందుకంటే అది పోతే స్మెల్ అనేది రాదు. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ వేస్తే గ్రేవీ అనేది కొంచెం థిక్గా ఉంటుంది అండ్ స్మెల్ కూడా రాదు. ముఖ్యంగా నాన్ వెజ్ చేసేటప్పుడు కొంచెం కౌసు వాసన వస్తుంటుంది కదా, సో ఈ పేస్ట్ ఎక్కువ వేయడం వల్ల ఆ స్మెల్ అనేది కూడా ఎక్కువ రాదనమాట. సో అదైతే వేగాక నేను ఈ టమాటో అండ్ ఆనియన్ ప్యూరీ వేసేసాను. దాని తర్వాత మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఇంతకు మించి నేను వేరే మసాలాలు అయితే ఏమీ వేయలేదు. సో ఇదైతే మంచిగా మనం కలుపుకొని పెట్టేసుకోవాలి. ఆయిల్ పైకి తేలింది అంటే ఈ ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ మంచిగా ఉడికింది అని అర్థం అనమాట. ఇదైతే నేను చేసేసుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఇది నేను ఎందుకు మసాలాలు లేకుండా చేస్తున్నాను అంటే, నార్మల్గా చాలామంది డైట్లో ఉంటారు అండ్ ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మసాలాలు పడవు, వాళ్ళకి అలాంటి వాళ్ళ కోసం చాలా సింపుల్. ఉప్పు, కారం, అల్లం ఎల్లిగడ్డ తప్ప ఇందులో నేను వేరేది ఏమీ వేయలేదు. అదైతే మనకి మంచిగా మరిగిపోయింది. దాని తర్వాత పులుసు వేసాను. పులుసు అయితే మనం హార్డ్లీ ఒక 5 minutes మరగబెట్టుకుంటే చాలండి, మంచిగా థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. దాంట్లోనే నేనైతే మ్యారినేట్ చేసుకున్న ముక్కలు అయితే వేసుకున్నాను. వేరే మసాలా అయితే అస్సలు యూజ్ చేయలేదు. మనం ముక్కలు వేసిన ఫస్ట్ టైం మాత్రమే మనం కలుపుకోవాలి. కొంచెం గ్రేవీలో అవి కొంచెం మంచిగా వెళ్ళేలాగా కలుపుకోవాలి. ప్రతిసారి కలిపితే కనుక పీసెస్ అయితే విరిగిపోయి మొత్తం కర్రీ అయితే స్పాయిల్ అవుతుంది. సో ఫస్ట్ టైం వేసాం కాబట్టి ఇప్పుడు కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది ఏంటంటే జస్ట్ ఒక 5 to 7 minutes పెడితే సిమ్లో పెట్టేసుకున్నా సరే మంచిగా అయిపోతుంది. ఆయిల్ కొంచెం పైకి తేలిందంటే మన కర్రీ రెడీ అయిపోయినట్టే. అండ్ ఇదైతే నేను జొన్న సంకట్లో ట్రై చేస్తున్నాను. వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అండ్ హెల్దీ మీల్ అనమాట నాకు ఇది. ఇందులో అయితే చాలా బాగుంటుంది కూడా టేస్ట్ అనేది. ఇలాంటి వాటికైతే నాన్ వెజ్ కర్రీలు చాలా బాగుంటాయి. సో ఫిష్ ఈరోజు చేశాను కాబట్టి ఇందులో ట్రై చేస్తున్నాను. పులుసు అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. నేను ఎలాంటి ఫిష్ మసాలా కానీ వేరే ఏమీ వేయకుండా చాలా సింపుల్గా చేశాను. ఇదైతే బిగినర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు మంచి చేసుకోవచ్చు, డైట్ ఫాలో అయ్యే వాళ్ళు చేసుకోవచ్చు, అండ్ స్టమక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చేసుకొని హాయిగా తినేసేయచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మసాలాలు ఏమీ లేవు కాబట్టి. సో మేమైతే ఇలా సలాడ్ పెట్టుకొని ఇలా చేసుకొని ఇలా అయితే తిన్నాను. అండ్ ఇంట్లో అందరికీ కూడా పెట్టాను. అందరికీ కూడా సింపుల్ అండ్ చాలా టేస్టీ అనిపించింది. మనకి కావాలంటే మసాలాలు కూడా వేసుకోవచ్చు, బట్ ఐ డిడ్ యాజ్ అ సింపుల్ చాలా మంది కోసం అని చెప్పేసి ఇలా సింపుల్గా చూపిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.